ఇప్పుడు ఎంతోమంది మహాయోగుల యొక్క ఇంటర్వ్యూలు తీసుకున్నారు రవిశాస్త్రి గారు. 2013 సంవత్సరంలో మారెళ్ళ రామకృష్ణ యోగి వారి దగ్గరికి నేను ఆయన వెళ్ళాం. అప్పట్లో జాన్ ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక ఇంటర్వ్యూ కోసం చక్కగా వారు ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆ తర్వాత వారు నాకు తెలిసి 100 మందికి పైగా గురువుల ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఇప్పుడు సొంత ఛానల్ పెట్టుకున్నారు. ఒక 5 నిమిషాల సేపు వారి ప్రసంగాన్ని మనం విందాం. అందరికీ గురు పౌర్ణమ శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్నటువంటి స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే సంత సదానంద గిరి మహారాజ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, పిరమిడ్ మాస్టర్లందరికీ నా నమస్కారాలు. మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు తెలిసే సబ్జెక్ట్ ఏంటంటే, చివరికి వచ్చేసరికి శ్వాస గురించే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక మంత్రం చేసే ఒక యోగి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ మంత్రం 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 వెళ్తూ వెళ్తూ చివరికి శ్వాసలో నిక్షిప్తమయ్యే స్థితికి తీసుకెళ్ళమంటారు. అలాగే ఒక యోగత్వంలో హఠయోగము, క్రియాయోగము, కుండలిని యోగము చేసే ప్రతి ఒక్క యోగి కూడా చివరికి శ్వాస గురించే చెబుతూ ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి విధానాన్ని, అద్భుతమైన ప్రక్రియని అత్యంత సులువుగా సామాన్యుని లెవెల్కి ప్రతి ఇంట్లో స్త్రీల దగ్గర నుంచి ప్రతి పల్లెలో చిన్న రైతు దాకా తీసుకొచ్చిన అత్యంత సులభ సాధ్యమైన మార్గాన్ని అందించిన ఒకే ఒక మహాయోగి బ్రహ్మఋషి పితామహ పత్రిజీ. ఎందుకు అంటే, నేను పిఎంసిలో దాదాపులో 400 పైన ఎపిసోడ్స్ చేశాను. అలాగే శ్రీనిరవిలో 200 పైన ఎపిసోడ్స్ చేశాను. దాదాపులా 200 మంది పైన గురువులతో నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ చేసిన తర్వాత ఇంత సులువైన మార్గం ఎక్కడైనా ఉంది అంటే అది శ్వాస మీద ధ్యాస మాత్రమే, అంతకుమించి ఇంకేమీ లేదు. చాలా సులభమైన పద్ధతి. అయితే ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, 2018లో అదే శ్వాస గురించి పత్రిజీ గారితో ఒక అద్భుతమైన సంఘటన జరిగి ఒక పుస్తకం ప్రారంభించడం జరిగింది. అది రేపు సారు యొక్క స్మరణోత్సవాల సందర్భంగా 7 సంవత్సరాల కృషి తర్వాత అది జనంలోకి రాబోతుంది. అదే ఈ పుస్తకం. దీంట్లో మొట్టమొదట పత్రిజీ గారికి 120 పేజీల పుస్తకంగా దీన్ని ఇచ్చినప్పుడు వారు చదివిన తర్వాత ఇది సరిపోదు, దీనికి ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నాయి అని అడగ్గా వాటినన్నిటినీ వెతకడానికి నాకు చాలా సమయం పట్టింది. ఏ ఏ ఉపనిషత్తుల్లో ఉంది, ఏ ఏ తంత్రగ్రంథాల్లో ఉంది, మనకి పూజ చేసుకునే స్తోత్రాల్లో ఎక్కడ ఉంది, భాగవతంలో ఎక్కడుంది, రామాయణంలో రాముడు ఎప్పుడు శ్వాస గురించి మాట్లాడాడు, ఇటువంటి విషయాలన్నీ, అలాగే ఒక విద్యార్థి ఎలా సాధన చేయొచ్చు, అలాగే ఒక ఉద్యోగి ఎలా సాధన చేయొచ్చు, ఇలా అనేక మంది గురువుల ద్వారా తెలుసుకున్న విషయాలు, అలాగే ముఖ్యంగా మారెళ్ళ రామకృష్ణ గారు శ్వాస మహావిజ్ఞానం అని 7 పుస్తకాలు రాశారు. వాటిల్లో ఉన్నటువంటి సారం చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక రోడ్డు మీద హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో వెళ్తున్నప్పుడు ఒక న్యూస్ పేపర్స్ అమ్ముకునే ఒక అబ్బాయి సైకిల్ మీద పేపర్లు తీసుకొని వెళ్తూ ఉన్నారు, ఎవరి ఇంట్లోనో కలెక్ట్ చేసుకొని. ఆ యొక్క తాడు దారం తెగిపోయింది. టక్మని పేపర్స్ కింద పడితే ఒక పుస్తకం నా దగ్గరకు వచ్చి పడింది. ఆ పుస్తకమే స్వరశాస్త్ర మంజరి. అది 1850లో ప్రింట్ అయింది, 1850లో. సో ఆ పుస్తకం తీసుకొని పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీంట్లో చాలా సంస్కృత విషయాలు ఉన్నాయి, దీన్ని సింపుల్గా రాయాలి, వీటిని దాన్ని క్రోడీకరించాలి, దీనికి ఒక ధ్యాన జగత్తులో అప్పుడు మ్యాగజైన్ ఉంది కదా, మ్యాగజైన్కి ఒక ఆర్టికల్ లాగా తయారు చేయి అన్నారు. ఆ ఆర్టికల్ లాగా మొదలుపెట్టింది. అలా ఒక చిన్న పుస్తకం అయింది. ఆ చిన్న పుస్తకం ఇంత మహాపుస్తకంగా రేపు 24వ తేదీ
అందరి ముందుకి అందుబాటులోకి, అంటే చాలాసార్లు ఈ పుస్తకం చాలామంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఈ పుస్తకంకి అదృష్టం ఏంటంటే నాకు పత్రిజీ గారు ఇచ్చిన అదృష్టం, దీంట్లో ముందు మాట వారు రాసిచ్చారు. అలాగే కవర్ పేజీ వారు 2020వ సంవత్సరం శివరాత్రికి కనిగిరిలో కవర్ పేజీ రిలీజ్ చేశారు. పుస్తకం రెడీ అయిపోతుంది కదా అని కవర్ పేజీ రిలీజ్ చేశారనమాట. అలా నాకు ముందరగానే కవర్ పేజీ రిలీజ్ చేసి పెట్టారు. రేపు స్మృతి స్మరణోత్సవాల్లో ఈ యొక్క పుస్తకాన్ని స్వర్ణమాల పత్రి మేడం ద్వారా రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయం ఇక్కడ ఈ యొక్క గురుస్థానంలో, పత్రిజీ గారి గురుస్థానంలో చెప్పే భాగ్యం కలిగినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవిశాస్త్రి. ఈ పుస్తకాన్ని నేను సగం పైగా చదివాను. చాలా అద్భుతమైన పుస్తకం, ప్రతి పిరమిడ్ మాస్టర్ దగ్గర ఉండాల్సిన పుస్తకం. మరి జూలై 24 బ్రహ్మర్షి పత్రిజీ వారి యొక్క స్మృతి స్మరణోత్సవం కర్తాల్ కైలాసపూర్లో జరగనుంది. ఆ రోజు ఈ పుస్తకం రిలీజ్ అవుతుంది. ప్రతి పిరమిడ్ మాస్టరు కాస్ట్ అని అనుకోకుండా ఒక లైబ్రరీ ఎడిషన్ లాగా ఇంట్లో పెట్టుకొని మీరు చదివి ఎంతో మంది చదివించాలి.